హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వెస్ట్ గోదావరిలో ఉన్న ఎలమంచిలి మూలస్థాన అమ్మవారి గుడి దగ్గర కొబ్బరి తోటలోని సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి. ఈ 3 డేస్ కూడా, అంటే భోగి, సంక్రాంతి, కనుమ రోజు. ఈరోజు సంక్రాంతి రోజున మార్నింగ్ మేము వెళ్ళాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా చెరువు, వెనకాల కొబ్బరి చెట్లు ఉంది. ఆ కొబ్బరి తోటలో ఎంత పెద్దదంటే నిజంగా ఈ సంక్రాంతి సంబరాలు మీరు కవర్ చేయాలంటే 1 డే పడుతుంది. అంటే మీరు మార్నింగ్ వెళ్తే మీరు రిటర్న్ నైట్ వచ్చే వరకు కూడా మీకు ఫుల్ టైం పాస్ అయిపోతుంది అన్నమాట. అసలు సంక్రాంతి అంటేనే గోదావరి మాట. సో గోదావరిలో సంక్రాంతి సంబరాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఫుల్ సాటిస్ఫై అయ్యే వస్తారండి, అంత బాగా జరుగుతుంది పండుగ. ఇంక ఇక్కడ క్రౌడ్ జనాలు ఎలా ఉన్నారంటే, మీరు నా సజెషన్ అంటే చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. ఈ కొబ్బరి చెట్ల దగ్గర అయితే కొంచెం నీడ ఉంది. భోజనాలు కూడా ఫ్రీ అండి. ఇక్కడ లేడీస్కి సపరేట్ లైన్, జెంట్స్కి సపరేట్ లైన్. అంటే నాన్ వెజ్ పెడుతున్నారు, వెజ్ పెడుతున్నారు. సో అంతా బాగానే ఉందన్నమాట. ఫుల్ అక్కడ చాలా చాలా ఉన్నవి. థీమ్స్ కూడా చెప్తాను నేను, కొన్ని మైనస్ కూడా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఇది ఇంకొంచెం పక్కన వేరే దగ్గర జరుగుతుంది. అంటే ఒక 1 minute 2 minutes డిస్టెన్స్లోని అక్కడక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే సెల్ఫీ గ్యాలరీస్ అయితే పెట్టారు. ఒకే చోట ఇదంతాని. ఇది కొబ్బరి తోట బయట. ఇక్కడంతా సెల్ఫీ గ్యాలరీస్ పెట్టారు. అందరూ మంచిగా ఫొటోస్ దిగడానికి కొంచెం సంక్రాంతి థీమ్లోని అలా పెట్టారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే టెంట్లు లేవు. సో పక్క నుంచి కోడి పందాలు జరుగుతున్నది. ఒక పక్క నుంచి ఏంటంటే ఉంటాయి కదండి, డబ్బులు ఆటలు ఆడతారు. సో 100 పెడితే 200 వస్తుంది ఫొటోస్ మీద. ఆ గేమ్ అయితే చాలా బాగుంది. లిటరల్లీ మేము ఆడాము. 400 అయితే వచ్చింది నాకు. బట్ ఈ ఎండ ఎలా ఉందంటే నిజంగా అమ్మో, పిల్లల్ని పట్టుకొని వెళ్తే చాలా చాలా కష్టపడతారండి. మీరు నా మాట అంటే మీకు కనీసం గొడుగు పట్టుకుని వెళ్ళండి. నెక్స్ట్ చాలామంది మేము సంక్రాంతికి వెళ్ళాలి, ఏదైనా సంబరాలు చూడాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళైతే వెస్ట్ గోదావరిలోనే ఎలమంచిలకి ట్రై చేయండి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అసలు ఏ వీడియోస్ కూడా ఎక్కడ కూడాని సంక్రాంతి సంబరాలు జరుగుతుందని చెప్పండి, ఎక్కడ పలాన్ దిక్కినా పలాన్ ప్లేస్ పలాన్ ఏరియా అన్నది అసలు ఎక్కడ లేదు. మేము వెతికి అలసిపోయాం. లాస్ట్లో ఇక్కడ జరుగుతుందని తెలిసి ఫైనల్గా సంక్రాంతి రోజున మార్నింగ్ ఇక్కడికి వచ్చామండి. సో అది మాట. నేను అందుకే మీకు స్టార్టింగ్ వీడియోలోనే నేను చెప్పేసిన ఇంట్రోలోనే వెస్ట్ గోదావరి ఎలమంచిలి పాలకొల్లుకి 9 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో చాలా ఫేమస్ నా సంక్రాంతి సంబరాలు. రేపు కనుమ లాస్ట్. సో నేను ఈరోజు వెళ్ళాను కాబట్టి ఈరోజు వీడియో తీసాను. ఈరోజు వీడియో చూస్తే మీరు దగ్గరలో వెస్ట్ గోదావరిలో ఎవరైనా ఉండి చూసి వెళ్ళాలనుకుంటే రేపు కనుమ రోజు వెళ్ళండి. సో కానీ ఇక్కడ ఏంటంటే చాలా థీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ భోజనాలు కూడా లేడీస్కి సపరేట్ లేను, జెంట్స్కి సపరేట్ లేను, నాన్ వెజ్కి నాన్ వెజ్, వెజ్కి వెజ్ అలా ఉందండి. సో భోజనాల టైంలో వెళ్తే భోజనాలు, మార్నింగ్ టిఫిన్స్, నైట్ డిన్నర్ అవన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుందండి ఈ పండుగ. నైట్ 9 o'clock వరకు అయితే జరుగుతుంది అనమాట. సో నా సజెషన్ అంటే మీరు మార్నింగ్ డే టైం వెళ్తేనే బెస్ట్. ఈవినింగ్ చీకట్లో అంటే రిటర్న్ అవ్వాలి కదా, ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో సంక్రాంతి థీమ్స్ ఏముంటుంది, కోడి పందాలు, సో కోళ్ళు అని, నెక్స్ట్ ఉంటాయి కదా ఎడ్ల బళ్ళు. సో అలాంటి థీమ్స్ కొన్ని పెట్టారు. అమ్మవారిని ఉయ్యాళ్ళు ఊపేవి. ఇక్కడ నెక్స్ట్ ఫుడ్ దొరికేది ఏంటంటే చికెన్ పకోడీ అన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ అలాగే వుడ్ బ్రిడ్జ్ లాంటిది కట్టారు లవ్ సింబల్స్తోని ఫొటోస్ దిగడానికి ఎక్కువగా, అది మాట. బట్ మనకి ఫుడ్ ఏంటంటే చికెన్ పకోడీ, కూల్ డ్రింక్స్, జ్యూస్, ఐస్ క్రీమ్స్, ఇవి ఇంతకు మించి ఏమీ ఉండదు. సో మీకు అక్కడ భోజనానికి వెయిట్ చేయాలనుకుంటే లైన్లోని నుంచోవాలి చాలాసేపు, మినిమం 1 hour 2 hours లైన్లో నుంచుంటేనే మీకు అది ఫుడ్ ఇస్తారన్నమాట. అంత పెద్ద లైన్, అంత క్రౌడ్ అయితే ఉన్నారండి. సో అట్లీస్ట్ మనమే బిర్యానీ కొనుక్కొని వెళ్ళిపోయి ఆ నీడలో ఆ మబ్బులో మన ఫ్యామిలీ అంతా కూర్చొని తింటే సరదాగా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ మేము ఉన్నది జస్ట్ 1.5 hour అండి. బట్ వెళ్ళడానికి 2 hours ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం, వచ్చినప్పుడు 2 hours ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. సో కార్ ఎక్కడో దూరంగా పెట్టి నడిచి వస్తే మీరు ఈజీగా తొందరగా రావచ్చు. అంతేకాదు కొబ్బరి తోటల లోపల ఈ సంక్రాంతి సంబరాలతో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టారన్నమాట. అది ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే నాది, మీరు మ్యాప్స్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వెళ్ళొద్దండి. అక్కడ జనాలు ఉంటారు, వాళ్ళని అడుగుతూ వెళ్ళండి. మ్యాప్ ఖచ్చితంగా రాంగ్ రూట్ చూపిస్తుంది మాట. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. టైం అయితే 5:30 అవుతుంది. వెళ్ళొచ్చు, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ క్రౌడ్ కానీ రష్ కానీ మీరు ట్రాఫిక్లోనే 2 hours అయినా ఉండిపోతారు అనమాట. కార్ ఎక్కడో పెట్టి నడవాలి. సో మేము అక్కడికి అంత దూరం కష్టపడి వెళ్ళడానికి రావడానికి మాకు 3 hours పడితే, మేము అక్కడికి వెళ్ళడానికి రావడానికి 2 hours పడితే ట్రాఫిక్లోనే 2 hours ఉండిపోయాం. అక్కడ జస్ట్ 1 hour మాత్రమే ఉన్నాం. బట్ బాగుందండి, చాలా బాగుంది. ట్రాఫిక్ అయితే ఫ్యామిలీస్ వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలి, చాలా ఇబ్బంది. ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేయండి. నేను చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. కనుమ రేపు. సో వెళ్ళని వాళ్ళు వీడియో చూసి వెళ్ళాలనుకుంటే రేపు వెళ్ళండి. థ్యాంక్ యూ.